హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ బ్లాగ్. నమస్కారం. ఎందుకంటే తిరుపతి వెళ్తున్నాం. ఒకటి ఏంటి అంటే వందే భారత్ ఎక్కిపోతున్నాం అనమాట. ఫస్ట్ టైం చూడ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ బ్లాగ్. నమస్కారం. సో మార్నింగ్ స్టార్ట్ చేసాం వ్లాగ్ ఈ రోజు. ఎందుకంటే తిరుపతి వెళ్తున్నాం. ఆ స్వామివారి దర్శించుకోవడానికి. ఎందుకంటే చింతలు గుండె అయిపోయింది కదా, ఇమీడియట్లీ వెంటనే నెక్స్ట్ డే దర్శనం అయితే మాకు దొరికింది అనమాట. సో అందుకే ఇమీడియట్లీ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాము. సో ఇంకొకటి ఏంటి అంటే వందే భారత్ ఎక్కిపోతున్నాం అనమాట. ఫస్ట్ టైం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. ఎలా ఉంటుందో ఒకసారి ఆ వీడియో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ కంటిన్యూషన్ తిరుపతి కూడా చేస్తాను. తిరుపతి దర్శనం ఎలా అయ్యింది ఏంటి అనేది. ఎందుకంటే ఫస్ట్ టైం చింతలతో తీసుకెళ్తున్నాం కదా తిరుపతి. చాలా ఎక్సైట్మెంట్. ఫస్ట్ టైం తిరుపతి చింతలతో వెళ్తున్నాము. చాలా ఎక్సైట్తో ఉన్నాను నేనైతే. సో ఇంకా నా జర్నీ ఎలా జరిగింది, చింతలి ఫుడ్ అండ్ జర్నీలో ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది కూడా చాలా టెన్షన్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రావెల్ కదా తనతోని. సో అది కూడా తిరుపతి అంటే మనందరికి చాలా చాలా ఇష్టం కదా. అంతేగా. సో చింతలతో ఎలా ఉంటుంది ఏంటి అనే జర్నీ అనేది చూపిస్తాను. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా అసలు ఎలా ఉంది ఏంటి, ఏం సీట్లు బుక్ చేసుకున్నాం కూడా డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఈ వ్లాగ్లోని చేసేసేయండి. రెడీ. హే ఆల్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ 6 o'clock కి ఉంటుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. మనకి అరౌండ్ 2:32 and 3 o'clock అలా దింపేస్తుంది అనమాట తిరుపతిలోని. సో ఇక్కడ మేమైతే స్టేషన్ కి వచ్చేసాము. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. బిఫోర్ దట్టే ఉండాలి. చింతలు అయితే ఎర్లీ మార్నింగే లేచింది. సో అందుకనే కొంచెం గ్రౌజీగా డల్ గా ఉందన్నమాట. సో ట్రైన్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉంది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం వందే భారత్ లాంచ్ అయిన తర్వాత మేమైతే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నాము చింతలు తీసుకొని. ఎందుకు ట్రైన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాము అంటే ఫస్ట్ ట్రైన్ జర్నీ అనేది ఒకటి క్రియేట్ చేద్దాము చింతల కోసం అని చెప్పేసి ఇది ఎక్కామన్నమాట. బుక్ చేసుకున్నాము. కంప్లీట్ గా ఏసీ కోచ్ అన్నమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే అసలు వందే భారత్ అంటే ఎలా ఉంటుంది, రేట్స్ ఎలా ఉంటుంది, హైక్ ఉంటాయేమో అని చెప్పేసి, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ ఎక్కుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఈ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటున్నాను. మాకు ట్రైన్ ఎక్కగానైతే ఒక బనానా అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ చింతలకి మార్నింగ్ బనానా తినిపించేశాను. అలాగే వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనిషికి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. సో మేమైతే రెక్లైనర్ చైర్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది మనిషికి 3,300 పడుతుంది. అండ్ 1,600 కూడా చేంజ్ ఎంతో ఉంది విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ లో విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ తో సహా నేను చెప్తున్నాను. అండ్ చింతలు కూడా ఏం పెట్టానో కూడా చెప్తున్నాను. ఫుల్ వ్లాగ్ అయితే ఇన్ఫర్మేషన్ వ్లాగే చూసేసేయండి. సో వాటర్ బాటిల్స్ ఇచ్చిన తర్వాత మాకైతే టీ అండ్ బిస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వాటర్ బాటిల్స్, అలాగే బనానా అండ్ టీ అండ్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ హాట్ వాటర్ అలాగే మిక్స్ చేసుకుంటాం. టీ అందరికీ తెలిసిందే. సో అది చూపిస్తున్నారు అనమాట ఇక్కడ హస్బెండ్. సో మన ఇలా హాట్ వాటర్ లో టీ అయితే మిక్స్ చేసుకొని బిస్కెట్ తీసుకొని తినేయాలన్నమాట. ఇది అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇలా ట్రైన్ జర్నీ చేస్తూ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇలా టీ తీసుకుంటున్నాను. అండ్ బేసిక్ గా టీలు అవన్నీ చాలా ఇష్టం నాకు టీ అయితే. సో చింతలకైతే ఇక్కడ నేను బనానా తినిపించేసి పడుకోబెట్టేశాను అనమాట. తన బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చాను. ఎందుకంటే మనకి ట్రైన్ జర్నీస్ తెలుస్తాయి కాబట్టి టైమింగ్స్ ఏంటనేది. సో చింతలు ఏ టైం పడుకుంటుంది, ఏ టైంకి లేస్తుంది అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి సో దాన్ని తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లెక్స్ ఇచ్చారనమాట. అండ్ మిల్క్ ఓకే అన్నట్టుగానే ఉంది, పెద్ద ఏమీ ఇది లేదు. సో ఓకే కాన్ఫ్లెక్స్ అండ్ మిల్క్ వేసుకొని తినేసాము. ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టు అన్ని మనకి ప్రొవైడ్ ఉండవు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి ఒక 2 వడ, అలాగే మనకి కట్ పొంగల్ అండ్ కేసరి, చట్నీ, సాంబార్, ఫన్ కేక్ అండ్ ఒకటి మన మజా లాంటి కూల్ డ్రింక్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట. సో ఇవి తిన్న తర్వాత మనకు ఇంకేమైనా కావాలన్నా స్పెషల్ గా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దానికి పర్చేస్ అవుతుంది అనమాట, డబ్బులు అవుతాయి.
ఇక్కడ వచ్చేసి ఒక నాప్ అయితే వీళ్ళిద్దరు ఇస్తున్నారు, చింతల్లి వాళ్ళ నాన్న. అండ్ మనకి కంఫర్ట్ సీట్స్ అయితే మనము కంఫర్ట్ గా అయితే కూర్చోలేము, ఓకే అన్నట్టే ఉంది. మనకి ఫ్లైట్ సీట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓవరాల్ గా ట్రైన్ అయితే చాలా క్లీన్ గా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ గానే ఉన్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. టీమ్ అయితే బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ మనకి ఏం కావాలన్నా కూడా ఇమీడియట్లీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే న్యూస్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఓవరాల్ గా ట్రైన్ అయితే నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది. అండ్ స్టాఫ్ కూడా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇక్కడ సూప్ అయితే ఇచ్చారనమాట. సో సూప్ వచ్చేసి హాట్ వాటర్ మిక్స్ చేసుకుని తాగాలి అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తున్నారు. సూప్ అండ్ అలాగే మనకి బటర్ కూడా ఇచ్చారు. సో మనకి టైం టు టైం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుంది జర్నీ అయితే మాత్రం, మంచి టైం పాస్ అయిపోతుంది. ఒక నాప్ వేసేలోపే మనకి ఫుడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ మేము బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి పేషెంట్స్ ఉన్నా కూడా మనకి షీట్ లో అన్ని కనిపిస్తాయి, అది టిక్ చేసుకోవాలి మనకి ఏది కావాలి ఏది వద్దు అని చెప్పేసి. అటువంటి ఏం టెన్షన్ ఏం లేదు. మళ్ళీ పేషెంట్స్ కి సపరేట్ గా కావాలన్నా కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రము. సో మేమైతే ఇందులోనే బుక్ చేసుకున్నాం కాబట్టి తీసుకున్నాము. అండ్ ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ టైంలోని రైస్, అలా పన్నీర్ కర్రీ, పప్పు అండ్ ఇంకో చపాతీ కూడా ఇచ్చారు. అండ్ కర్డ్ అలాగే విత్ ఐస్ క్రీమ్ తో సహా ఉందన్నమాట. ఫుడ్ కూడా కొంచెం టేస్ట్ గానే ఉంది, పర్వాలేదు, నాట్ బ్యాడ్, బానే ఉంది. ఇంకా ట్రైన్స్ లో ఎలా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. మనం ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ ఉండదు, ఓకే ఓకే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చింతలకి నేను ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చానని చెప్తున్నాను కదా. సో ఫుడ్ అయితే నేను చింతలకి తినిపించేస్తున్నాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు తిరుపతికి 7 స్టేజెస్ మాత్రమే ఆపుతాడనమాట. స్టాప్స్ రిమైనింగ్ రన్నింగ్ లోనే ఉంటుంది ట్రైన్ మొత్తము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోకో పైలట్ గారితోనే ఒక పిక్ అయితే తీసుకున్నాము. తన మెమరీ కోసం ఒక ఫ్రేమ్ లా కట్టిద్దామని చెప్పేసి. ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవరాల్ గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా జర్నీ చేయాలనుకుంటే బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మోర్ వ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం.